హలో ఆల్ వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వాలా స్టోరీ ఆఫ్ ఏ బ్యాంగిల్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. ఇది ఒక మలయాళం మూవీ, తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 12 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక బ్యాంగిల్ అయితే ఉంటుంది భయ్య, అది చాలా యాంటిక్ పీస్ అనమాట. ఆ బ్యాంగిల్ ఉన్న అమ్మాయిని ఒక వ్యక్తి అయితే పెళ్లి చేసుకోవడం అయితే జరుగుద్ది. ఆఫ్టర్ దట్ ఆ బ్యాంగిల్ గురించి తెలిసిన తర్వాత దాన్ని అయితే అమ్ముదామని చూస్తాడు. బట్ దాని తర్వాత చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయడం జరుగుద్ది. అసలు ఆ బ్యాంగిల్ ఏంటి, మరి ఆ బ్యాంగిల్ అమ్ముదాం అనుకున్నప్పుడు ఏం జరిగింది, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే వాలా ద స్టోరీ ఆఫ్ ఏ బ్యాంగిల్. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే ఛానల్లో కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ తెలుగు కంటెంట్తో పాటు అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ కోసం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం పక్కా ఫాలో కొట్టండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ఇట్ వాస్ గుడ్ ఇన్ పార్ట్స్ భయ్య, నాకైతే నచ్చింది. బట్ కొన్ని బొక్కలు అయితే ఉన్నాయి. బట్ ఓవరాల్ గా ఫన్ టైం పాస్ వాచ్ అని చెప్తా. ఫస్ట్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒక బ్యాంగిల్ చుట్టూరు సెటప్ చేసిన విధానం అయితే బాగుంటుంది. ఫస్ట్ ఒక 5 to 10 minutes లో వాళ్ళు స్టోరీ సెటప్ అయితే చేస్తారన్నమాట ఆ బ్యాంగిల్ గురించి. సో అదంతా కూడా మరీ ఓవర్ ది టాప్ ప్రెజెంట్ చేస్తారు, కానీ బాగుంది భయ్య. ఇంట్రెస్టింగ్ గా మీకు క్యూరియాసిటీ అయితే క్రియేట్ చేస్తుంది ఓవర్ ది టాప్ ఉన్నప్పటికీ కూడా. అండ్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారని చెప్పాలి. క్యారెక్టర్ డెవలప్మెంట్ బాగా వర్కౌట్ అవుతుంది, వాళ్ళ బ్యాక్ స్టోరీస్ కూడా బాగా వర్కౌట్ అవుతాయి. మెయిన్ క్యారెక్టర్స్ కి ఇచ్చిన ఇంపార్టెన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది రైటింగ్స్ పరంగా. అండ్ స్టోరీ టెల్లింగ్ కూడా చాలా కామికల్ వేలో సటైరికల్ గా బాగా ప్రెజెంట్ చేస్తారు. అండ్ ఇంటెన్స్ మూమెంట్స్ ఉంటాయి, సీరియస్ థ్రిల్ ఇచ్చే మూమెంట్స్ కూడా ఉంటాయి, అవన్నీ కూడా బాగానే వర్కౌట్ అవుతాయి. అండ్ మెయిన్ గా ఈ బ్యాంగిల్ ఆస్పెక్ట్ చుట్టూరు నడిచే డ్రామా కాబట్టి ఎక్కువగా సాగదీయడం ఉండదు. అండ్ ఓవర్ గా డ్రామాని ఇంక్లూడ్ చేయడం కూడా ఉండదు. చాలా సెటిల్ అండ్ నీట్ గా ఉండాలి. ఇక్కడ వాళ్ళు అదే ప్రెజెంట్ చేశారు. క్యారెక్టర్స్ మధ్య కన్వర్సేషన్స్ కానీ, ఆ బ్యాంగిల్ చుట్టూరు నడిచే డ్రామా కానీ, ఇదంతా కూడా ఎంగేజింగ్ గానే ఉంటుంది. నాకైతే ఎక్కడ బోర్ కొట్టలేదు, అసలు ఎక్కడ కూడా బోరే కొట్టలేదు. నాకు మంచిగా టైం పాస్ అయిపోయింది. ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయి, సీరియస్ మూమెంట్స్ ఉన్నాయి. అంటే ఒక సస్పెన్స్ మిస్టరీని అయితే మెయింటైన్ చేశారు అనమాట బ్యాంగిల్ చుట్టూరు. అదంతా కూడా బాగా వర్కౌట్ అయింది నాకు. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మూవీ అయితే చాలా బాగా అనిపించింది నాకు. స్టార్టింగ్ నుంచి సెటప్ నుంచి ఇంటర్వల్ బ్యాంగ్ వరకు బాగా వర్కౌట్ అయింది, నాకైతే నచ్చింది. టెక్నికల్లీ సినిమా చూడడానికి చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది, పర్ఫార్మెన్సెస్ చాలా బాగా నచ్చాయి నాకైతే. పర్ఫార్మెన్సెస్ అదిరిపోయినాయి భయ్య. మెయిన్ గా ధ్యాన్ శ్రీనివాసన్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, చాలా బాగా అనిపించింది నాకు. కామెడీ అండ్ సీరియస్లో బాగా పర్ఫామ్ చేశాడు, నాకు అది బాగా వర్కౌట్ అయింది. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. రొటీన్ గా కొంచెం ఫెమిలియర్ గా వెళ్తుంది అక్కడక్కడ, అది కొంచెం ప్రాబ్లం అనిపించింది. అండ్ మెయిన్ గా క్లైమాక్స్ కొంచెం డిసప్పాయింట్ అవుతారు భయ్య. అంటే సెటప్ బాగుంది, ఎస్టాబ్లిష్మెంట్ బాగుంది, తీసుకెళ్ళిన వే కూడా బాగుంటుంది, స్క్రీన్ ప్లే కానీ స్టోరీ టెల్లింగ్ అని. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది క్లైమాక్స్కి వచ్చేసరికి ఏం జరిగిందంటే చాలా మెస్సీగా ఉంటుంది అనమాట మొత్తం అంతా కూడా. సరైన క్లోజర్స్ పడవు. ఎన్ని క్యారెక్టర్స్ని అయితే వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారో అన్నిటికీ కూడా సరైన క్లోజర్ అయితే ఉండదు. ఒక 2 క్యారెక్టర్స్కి మాత్రమే పర్ఫెక్ట్ క్లోజర్ అన్నది క్రియేట్ చేస్తారు. ఉన్న అన్ని క్యారెక్టర్స్ కూడా ఓపెన్ థ్రెడ్స్ కింద వదిలేస్తారు అనమాట, చాలా ఓపెన్ హండెడ్గా వదిలేస్తారు. ఆ క్లైమాక్స్ అనేది హై ఇస్తుంది కానీ క్లైమాక్స్ కొంచెం మూమెంట్. బట్ మెస్సీ క్లైమాక్స్ వల్ల ఏమవుతుందంటే అందరికీ వర్కౌట్ అవ్వకపోవచ్చు. నాకు అది కొంచెం బిగ్గెస్ట్ ప్రాబ్లం అని అనిపించింది. కానీ అప్పుడు దాకా ఎంజాయ్ చేసిన మూవీని ఒక్క లాస్ట్ ఆ సీక్వెన్స్ గురించి నేను మొత్తం బాగాలేదని చెప్పలేను. సో కొంచెం మెస్సీగా ఉంటుంది క్లైమాక్స్ అనేది, అది కొంచెం డిసప్పాయింట్ అవుతారు. నాకు అది తప్ప బిగ్గెస్ట్ నెగిటివ్ అంటూ ఏమీ లేదు. ఉన్నదంతా కూడా మూవీ మంచిగా టైం పాస్ అయితే అయింది, నేనైతే ఎంజాయ్ చేశాను. మీరు చూద్దాం అనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కిసింగ్ సీన్స్ ఉంటాయి, 2 ఫస్ట్ నైట్ సీక్వెన్సెస్ ఉంటాయి, కానీ న్యూడిటీ అయితే ఏముండదు. అవి పర్లేదు అనుకుంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, తెలుగు డబ్బింగ్ అయితే లేదు. చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఎ ట్రై భయ్య, నాకైతే వర్కౌట్ అయింది. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.